హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణ టెక్నాలజీస్. మీరు ఒక ఎంఎస్ ఆఫీస్ కోర్సే కాకుండా అదర్ కోర్సెస్ నేర్చుకోవాలనుకుంటే మా వెబ్సైట్లోకి వచ్చేస్తే nipuna.technologies.comలోకి ఇక్కడ మీకు కావాల్సిన కోర్సును సెలెక్ట్ చేసి మీ యొక్క పేరు, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్తో మెసేజ్ చేస్తే తిరిగి మళ్ళీ మేము రిప్లై ఇవ్వడం జరుగుతుంది. లేదంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. గుంటూరు అండ్ విజయవాడలో ఉన్న వాళ్ళైతే డైరెక్ట్గా ఇన్స్టిట్యూట్కి వచ్చి ఈరోజు మనం మైక్రోసాఫ్ట్ ఎక్సెల్లో ఇక్కడ పేజ్ లేఅవుట్ ట్యాబ్ అయితే కనిపిస్తుంది కదా, దీని గురించి నేర్చుకోబోతున్నాం. మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ఫస్ట్ అయితే చూడండి, ఇక్కడ నేను కొంత టెక్స్ట్ని అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. ఈ పర్టికులర్ సెలెక్టెడ్ టెక్స్ట్కి ఇక్కడ ఇన్బిల్ట్గా థీమ్స్ అయితే ఉంటాయి. ఓకే, సో ఈ పర్టికులర్ డేటాని మనం థీమ్స్లోకి చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ పేజ్ లేఅవుట్ ట్యాబ్లో థీమ్స్ అని ఉన్నాయి చూడండి. ఇందులో కొన్ని టెంప్లెట్స్ అయితే ఉంటాయి. ఇందులో మీకు ఏ టైప్ ఆఫ్ థీమ్ కావాలో చూడండి, ఆ రిలేటెడ్ థీమ్ అయితే మీకు ఇక్కడ మారుతుంది. మీరు ఇక్కడ సైడ్కి గమనించవచ్చు చూడండి, రైట్. సో మీకు కావాల్సిన థీమ్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, ఆ థీమ్ టైప్లో మీకు ఆ డేటా రావడం అయితే జరుగుతుంది అనమాట. చూసారా ఇలాగా. ఇంకా అదే మాదిరిగా ఇక్కడ థీమ్స్లో చూడండి, నార్మల్గా రావాలంటే ఇక్కడ ఆఫీస్ టైప్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. ఈ థీమ్స్కి రిలేటెడ్గా కలర్స్ ఏవి కావాలో మీరు కలర్ చూజ్ చేసుకోవచ్చు. ఫాంట్ ఏ టైప్ ఆఫ్ ఫాంట్ ఉండాలి, ఎఫెక్ట్స్ ఏ టైప్ ఆఫ్ ఎఫెక్ట్ ఉండాలి సెట్ చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ థీమ్స్ అనేది సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇది పెద్దగా మనకు అంత ఇంపార్టెంట్ ఏం కాదండి, జస్ట్ మీకు తెలుసుకోవడానికి మాత్రమే ఇది చెప్తున్నాను. అయితే నెక్స్ట్ ఇప్పుడు నేర్చుకోబోయేది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. జాగ్రత్తగానండి, ఇది మీకు చాలా అవసరం కూడా పడుతుంది. ఓకే, సో ఎక్సెల్లో మీరు ఏదైనా డేటాని రెడీ చేసిన తర్వాత ఈ పేజ్ సెటప్ గ్రూప్లో ఇక్కడ చూడండి ఈ ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి కదా. ఏంటి అని అంటే, మీరు ఒక డేటాని తయారు చేసిన తర్వాత ఆ పర్టికులర్ డేటాని మీరు ప్రింట్ తీయాల్సి వచ్చింది అనుకోండి. ఫస్ట్ ప్రింట్ తీయాలంటే ఇక్కడ ఫైల్లోకి వెళ్ళిన తర్వాత సో మనం ప్రింట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ప్రివ్యూ అయితే మనకు చూపిస్తుంది కదా. ఓకే, ఇక్కడ ప్రివ్యూ మీరు చూడగానే డేటా ఎక్కడి వరకు మాత్రమే వస్తుంది, సోషల్ వరకు మాత్రమే వస్తుంది, రిమైనింగ్ రావడంలో కట్ అయిపోతుంది కదా. సో ఇప్పుడు వన్స్ ఎప్పుడైతే మనము ప్రింటింగ్ అనే ఆప్షను లేదంటే ప్రింట్ ప్రివ్యూ చూసినట్లయితే మీకు బై డిఫాల్ట్ ఇట్లా ఒక చిన్నగా డాటెడ్ లైన్ అయితే కనిపిస్తుంది చూసారా. ఇట్లా హారిజంటల్గా వర్టికల్గా ఉంటుంది ఈ విధంగా. ఈ డాటెడ్ లైన్ కనిపించిందా, దీన్ని డిఫాల్ట్ పేజ్ బ్రేక్ అంటాం అనమాట. ఓకే, సో మరి ఈ పేజ్ సెటపింగ్ని ఎట్లా చేయాలి, ఈ డేటా అంతా ఒకటే పేజీలో ఏ విధంగా రావాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా అయితే ఇక్కడ చూడండి, ఫస్ట్ మీరు ఏ పేజీలో ప్రింట్ తీసుకోవాలనుకుంటున్నారు అది చూసుకోవాలి. ఇక్కడ పేపర్ సైజ్ ఇక్కడ చూస్తే మీరు పైన నుంచి స్క్రాల్ చేసినట్లయితే A4లో కావాలా, A3లో కావాలా, ఏ పేజ్లో కావాలో చూడండి ఆ పేజ్లో మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఇక్కడ పేజ్ A4 తీసుకున్నా, అవునా, ఇక్కడ ఏమీ డిఫరెన్స్ లేదు. తర్వాత మార్జిన్, నార్మల్గా అయితే మనకు మార్జిన్ ఎంత ఉంది, 0.75 ఉంది, టాప్ బాటమ్ 0.75 ఉంది, లెఫ్ట్ 0.7, రైట్ 0.7, హెడర్లు ఇలా ఉంది. వైడ్లో అయితే చూడండి ఇది క్లిక్ చేసినామనుకోండి ఇంకా పెరిగింది మనకి ఇక్కడ మార్జిన్. అదే న్యారో టైప్ అనుకోండి, సో చూడండి ఒక కాలం అయితే ఇంక్రీజ్ అయింది, అవునా. సో ఇట్లా మీకు ఎంతైతే అవసరం ఉందో అంత సెట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇవి కాకుండా నాకు నచ్చిన సైజులు పెట్టుకోవాలనుకోండి, కింద కస్టమ్ మార్జిన్స్ అని ఉంది కదా, క్లిక్ చేస్తే మనకి ఇలా పేజ్ సెటప్ డైలాగ్ బాక్స్ వస్తుంది. ఇది రావడానికి మీరు ఇదే పేజ్ సెటప్ గ్రూప్లో ఈ కింద డైలాగ్ బాక్స్ లాంచర్ అని ఉంటుంది, దేని మీద క్లిక్ చేసినట్లయితే ఇలా డిస్ప్లే అవుతుంది. ఓకే, ఇక్కడ మార్జిన్స్ ట్యాబ్లో మార్జిన్స్ ఉన్నాయి చూసారా, లెఫ్ట్ మార్జిన్ ఉంది, టాప్ మార్జిన్ ఉంది, బాటమ్ ఉంది, రైట్ ఉంది, ఫూటరు, హెడర్ ఉన్నాయి. ఈ కిందిదేమో డిక్రీజ్ బటన్, తగ్గిస్తే తగ్గిపోద్ది. ఓకే, రైట్ చూడండి తగ్గిస్తే తగ్గిపోద్ది, మీకు ఎంత అయితే అవసరం ఉందో అంత పెట్టుకోవచ్చు అనమాట. లెఫ్ట్ 0, రైట్ 0 పెట్టినా ఓకే పెడితే ఏమైంది చూడండి, కరెక్ట్గా సెట్ అయిపోయిందా. ఇప్పుడు మీరు ఒకసారి ఫైల్లోకి వెళ్ళి ప్రింట్ దగ్గరకు వస్తే చూడండి మొత్తం సెట్ అయిపోయింది. కానీ రేపొద్దున నువ్వు ఆ ఫైల్ని పంచ్ చేసుకోవాలనుకున్న, పేపర్ని ఇంకొక వర్క్ చేసుకోవాలనుకున్నా మనకు స్పేస్ అనేది ఉండదన్నమాట. అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మీకు నార్మల్లోనే పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు ఎట్లా అడ్జస్ట్మెంట్ చేయాలి మనం. ఓకే,
అప్పుడు మీరు ఇక్కడ ప్రింట్ ఏరియా అని వస్తుంది చూడండి. ప్రింట్ ఏరియాను బ్రేక్ అని ఇట్లా వస్తుంది కదా. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్, ప్రింట్ టైల్స్ అని ఇవన్నీ కాకుండా ఇక్కడ వ్యూ ట్యాబ్లోకి వస్తే మీకు నార్మల్, పేజ్ బ్రేక్ ప్రివ్యూ అని రెండు ఉన్నాయి. చూసారా ఇక్కడ పేజ్ బ్రేక్ ప్రివ్యూలోకి వచ్చేసినట్లయితే మొత్తము ఆ డేటా ఎన్ని పేజెస్లో ప్రింట్ అవుతుంది అది మీరు చూసుకోవాలి. నార్మల్లోకి వస్తే ఇప్పుడు చూడండి నార్మల్లోకి కనిపిస్తుంది, కానీ ఇక్కడ చూస్తే పేజ్ 1లో ఈ టెక్స్ట్ వస్తుంది, పేజ్ 2లో మాత్రమే ఈ టెక్స్ట్ వస్తుంది మనకు. మీరు బాగా గమనిస్తే కనుక ఇక్కడ చూడండి పేజ్ 2 కనపడింది కదా. మరి ఏం చేయాలా, అప్పుడు మీరు సింపుల్గా ఇట్లా హారిజంటల్గా వర్టికల్గా కానీ ఇక్కడ ఈ డాటెడ్ టైప్ లైన్ ఉంటుంది కదా, బ్లూ ప్యాన్ లైను, మౌస్ పాయింటర్ మీరు కరెక్ట్గా అక్కడ పట్టుకొని ఇట్లా డ్రాగ్ చేసినట్లయితే చూడండి ఇప్పుడు ఇదంతా ఒకే పేజీలోనే వచ్చేసింది. చూసారు ఇప్పుడు మనం ఫైల్లోకి వెళ్ళి ప్రింట్ ప్రివ్యూ చూసినట్లయితే టెక్స్ట్ అంతా చూడండి ఒకే పేజీలోకి వచ్చేసిందా. మరి ఎస్కేప్ ప్రెస్ చేస్తున్నా, ఇక్కడ నార్మల్ మోడ్లోకి వస్తున్నా. సో ఇప్పుడు మీరు ఇక్కడ పేజ్ లేఅవుట్లో గమనించినట్లయితే ఇందాక మనం వ్యూలోకి వెళ్ళి ఇక్కడ ఈ ఆప్షన్ యూజ్ చేసి డ్రాగ్ చేసాం కదా, ఇక్కడ చూడండి స్కేల్ టు ఫిట్ గ్రూప్లో వెళ్తే స్కేల్ 85% ఉంది, అవునా. మరి ఏంటిది అంటే మీరు ఇక్కడున్న ఈ మార్జిన్ ఇంతకుముందు ఇక్కడ చూడండి 100% పెడుతున్నాను నేను, 100% పెట్టగానే ఇక్కడికి వచ్చేసింది కదా. ఎప్పుడైతే ఇక్కడ స్కేల్ అనేది తగ్గిస్తారో ఆటోమేటిక్గా చూడండి అడ్జస్ట్ అవుతుంది, అవునా. లేదంటే ఇక్కడ విడ్త్ 1 పేజ్లో రావాలి, హైట్ 1 పేజ్లో రావాలంటే అది అడ్జస్ట్ అయిపోతుంది, ఓకేనా. ఇప్పుడు ఒకసారి మనం ఫైల్లోకి వెళ్ళి చూస్తే ప్రింట్ ప్రివ్యూలోకి వెళ్తే చూడండి ఈ విధంగా వచ్చేస్తుంది. సరే ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇదే డేటాని కాపీ పేస్ట్ చేస్తున్నా. కాపీ ఇక్కడ ఒక రో గ్యాప్ ఉంచేసి పేస్ట్, మళ్ళీ ఏం చేస్తున్నా పేస్ట్ చేస్తున్నా, ఓకే. ఇంకా చివరిగా ఎంటర్ కొట్టేస్తున్నాం. మీరు ఒకసారి ఇప్పుడు ఇక్కడ వ్యూలో చూడండి పేజ్ బ్రేక్ ప్రివ్యూలోకి వెళ్తే ఎన్ని పేజీలు కనిపిస్తున్నాయి ఇక్కడ మనకు, పేజ్ 1 ఒకటి, పేజ్ మొత్తం అంతా పేజ్ 1లోనే వచ్చేసింది. రీజన్ ఏంటి అని అంటే ఇక్కడ పేజ్ లేఅవుట్లో విడ్త్ 1 పేజ్ అని పెట్టుకున్నాం కదా, ఇక్కడ ఆటోమేటిక్ పెట్టండి. ఇప్పుడు ఆటోమేటిక్ పెట్టి 100% స్కేల్ పెట్టండి. ఎట్లా వచ్చింది చూడండి, పేజ్ 1లో అంటే ఇక్కడ వరకు పేజ్ 1 వచ్చింది, పేజ్ 2 ఇది వచ్చింది, అవునా. సో ఇదేమో ఇట్లా వచ్చేసింది. సరే ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఈ హారిజంటల్గా జస్ట్ ఇలా డ్రాగ్ చేసిన 85%కి పడింది స్కేల్. తర్వాత పేజ్ 1 అని వచ్చేసి ఇది ఇక్కడికి వచ్చింది కదా, కొంచెం మూవ్ చేస్తున్నా పైకి ఇట్లాగా చూడండి. ఇది పేజ్ 2లో వచ్చింది, పేజ్ 2లో ఇంకా తక్కువ రావాలనుకుంటే ఇక్కడ వరకు పెట్టేసుకోవచ్చు. చూసారా ఇది పేజ్ 1, ఇది పేజ్ 2లో వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఫ్రంట్ ప్రివ్యూలో చూసినట్లయితే ఇక్కడ మీరు గమనిస్తే కనుక చూడండి ఇది పేజ్ 1, ఇది పేజ్ 2, రైట్. ఇట్లా పేజ్ 1లో ఇదంతా గ్యాప్ ఉంది కాబట్టి ఇంతకుముందు మనం అట్లా అడ్జస్ట్ చేసుకోకుండా జస్ట్ అది ఎంతవరకు అయితే గ్యాప్ ఉందో అంతవరకు ఇట్లా పెట్టుకోవచ్చు మనం. ఇప్పుడు ఒకసారి చూడండి పేజ్ సెటపింగ్ చాలా అవసరం. సరే ఇంకా ఇంకొక 4 లైన్స్ 5 లైన్స్ దించుదాం. జస్ట్ ఇలాగా ఫైల్లోకి వెళ్ళి ప్రింట్ ప్రివ్యూ చూడండి, సరిపోయిందా. ఇప్పుడు ఈ రకంగా మీరు పేజ్ సెటపింగ్ అయితే చేసుకోవచ్చు. బాగా గమనించండి, మీరు వ్యూలోకి వెళ్ళి ఇక్కడికి రావాల్సిన పనుల మీకు ఎంతైతే అవసరం ఉందో ఇక్కడ స్కేలింగ్ అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్కేలింగ్ 100%లో ఉంటే పర్ఫెక్ట్గా ఎట్లుండేది అట్లా ప్రింట్ అవుతుంది. ఎప్పుడైతే స్కేలింగ్ అనేది మనం తగ్గించేస్తామో అప్పుడేమవుతుందంటే టెక్స్ట్ అనేది అడ్జస్ట్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే 85% వరకు మీరు ఈజీగా చేయొచ్చు, బట్ నార్మల్గా వస్తుంది. ఎప్పుడైతే 70-75 ఇట్లా వచ్చిందనుకోండి అప్పుడు ఏమవుతుందంటే డేటా సింక్ అవుతుంది అనమాట, చిన్నగా వస్తుంది. చూసారా ఇక్కడ చాలా చిన్నగా కనిపిస్తుంది. సో కాబట్టి స్కేలింగ్ ఎప్పుడూ కూడా 80-85 కన్నా తగ్గకూడదు. మరి సరే ఇప్పుడు 100%లోనే ఉండాలి ఇది. మళ్ళీ ఈ 2 లైన్స్ కట్ అవుతున్నాయి కదా, ఏం చేయాలంటే నాకు ఇప్పుడు అడ్డంగా రావాలనుకుంటే ఇక్కడ ఓరియంటేషన్ ల్యాండ్స్కేప్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. అదిగో అది వీటికి వచ్చింది చూసారా, ఇంకా ఇదంతా ఖాళీగా ఉంది. ఇప్పుడు మీరు
ఇక్కడికి వెళ్ళి ఒకసారి ప్రింట్ ప్రివ్యూలోకి వెళ్ళండి. అదిగో ఇంకా ఇంత స్పేస్ అయితే ఉందన్నమాట. కాబట్టి ఇక్కడ ఇదే డైరెక్ట్గా పేజ్ సెటప్లోనే ఇక్కడ మీరు గమనిస్తే మార్జిన్స్ ట్యాబ్లోనే పేజ్ హారిజంటల్గా వర్టికల్గా ఇక్కడ పెట్టుకోవచ్చు సెంటర్ ఆన్ పేజ్ అంటే. ఇప్పుడు ఇక్కడ ప్రివ్యూలో చూస్తున్నాం చూడండి, మనం కనిపించిందా? ఇట్లా అవసరాన్ని బట్టి ఒకవేళ హారిజంటల్గా పెట్టుకోవచ్చు, వద్దనుకుంటే పోర్ట్రేట్లోనే ఉన్నప్పుడు ఇక్కడ కాలం విడ్త్ ఎంత ఉందో చూసుకోవాలి. ప్రతి దాంట్లోనూ కాలం విడ్త్ అవసరాన్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవాలి. సో దాన్ని బట్టి ఏమవుతుందంటే విడ్త్ అనేది ఆటోమేటిక్గా తగ్గడం జరుగుతుంది అనమాట. సో అంతా ఒకటే పేజీలో అడ్జస్ట్ అయ్యేదానికి కూడా అవకాశం ఉంది. సీరియల్ నెంబర్కి సో చూడండి ఇంత స్పేస్ అక్కర్లేదు కదా, దీనికి హోమ్లోకి వెళ్ళి ర్యాప్ టెక్స్ట్ ఇచ్చి కొంచెం అడ్జస్ట్ చేస్తున్నాం ఇట్లాగా. ఓకేనా? మరి ఇప్పుడు ఏం చేయొచ్చు, మీరు నేరుగా సేమ్ ఇక్కడ పేజ్ లేఅవుట్లో పేపర్ సైజు A4 ఉండాలి, పోర్ట్రేటే ఉండాలి, మార్జిన్ నార్మల్లోనే ఉండాలి. ఇప్పుడు ఇక్కడ స్కేలింగ్ జస్ట్ ఒక డౌన్ 95 అంటే చూడు సరిపోయింది. ఇక్కడ అంతా ఒకటే పేజీలో వచ్చేస్తుంది. ఇట్లా పేజ్ సెటప్పింగ్ అనేది చాలా 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 అవసరం అనమాట. ఎందుకంటే ఇది చాలా కన్ఫ్యూజ్ అవుతుంటాం మనం, అందుకోసమనే ఇది బాగా తెలుసుకోవాలి. తర్వాత ఇప్పుడు మీరు ప్రింట్ ఇస్తారు కదా, ప్రింట్ ఇచ్చినప్పుడు మొత్తం అంతా ప్రింట్ అవుతుంది. అట్లా కాకుండా నాకు ఓన్లీ సెలెక్షన్ ఏరియా మాత్రమే ప్రింట్ కావాలి. సెలెక్ట్ చేసుకుని ఈ ఏదైతే ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకున్నానో అది మాత్రమే ప్రింట్ కావాలంటే ప్రింట్ ఏరియాలో సెలెక్ట్ ప్రింట్ ఏరియా ఏమవుతుందంటే ఆ ఏరియా మాత్రమే ప్రింట్ ఏరియాకి సెట్ అవుతుంది. మీరు ఇప్పుడు ఒకసారి ప్రింట్ ప్రివ్యూలో చూడొచ్చు, చూసారా? అది మాత్రమే ప్రింట్ ఏరియాకి సెట్ అవుతుంది. అగైన్ ఇప్పుడు నేను ఆ ఏరియాని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్రింట్ ఏరియాని క్లియర్ ప్రింట్ ఏరియా అంటే చూడండి ప్రింట్ ఏరియా క్లియర్ అయిపోయింది. ఇట్లా మీకు కావాల్సిన ఏరియాని ప్రింట్ ఏరియాగా సెట్ చేసుకోవచ్చు. ఇక తర్వాత వచ్చేసి నాకు ఆ పేజ్ ఇక్కడికే బ్రేక్ కావాలా, ఈ పేజ్ ఇక్కడికే బ్రేక్ కావాలనుకుంటే పేజ్ బ్రేక్లోకి వెళ్ళి సెట్ చూడండి ఇక్కడ ఇన్సర్ట్ పేజ్ బ్రేక్ అని నొక్కొచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేశా, నాకు ఎక్కడికి కావాలంటే ఇది ఒక పేజ్కి రావాలా, ఇన్సర్ట్ పేజ్ బ్రేక్ చూడు ఇక్కడ పేజ్ బ్రేక్ వచ్చేసింది. మళ్ళీ ఇక్కడికి రావాలి, ఇన్సర్ట్ పేజ్ బ్రేక్, తర్వాత ఇన్సర్ట్ పేజ్ బ్రేక్ చూడండి వచ్చిందా. ఇప్పుడు ఒకసారి మీరు వ్యూలోకి వెళ్ళి ఇక్కడ పేజ్ బ్రేక్ ప్రివ్యూలోకి వెళ్తే చూడండి ఇదొక పేజ్, ఇదొక పేజ్, ఇదొక పేజ్, ఇదొక పేజ్. దీన్నంతా మీరు ఇట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు కిందికి. 4th పేజ్లో వచ్చిందా. ఇట్లా పేజ్ బ్రేక్స్ని మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట, రైట్. సో ఇక్కడ మీరు ఒకసారి గమనించండి, ఇందులో ఇక్కడ బ్రేక్లోనే పేజ్ బ్రేక్ వద్దనుకుంటే రిమూవ్ పేజ్ బ్రేక్ అంటే ఒకదానికి మాత్రమే పేజ్ బ్రేక్ రిమూవ్ చేయాలంటే ఇక్కడ యాక్టివ్ సెల్ నుంచి మీరు రిమూవ్ పేజ్ బ్రేక్ అంటే పేజ్ బ్రేక్ రిమూవ్ అవుతుంది. రిమూవ్ ఆల్ పేజ్ బ్రేక్స్ అంటే ఎక్కడెక్కడైతే ఉన్నాయో అన్నీ రిమూవ్ అయిపోతే యథావిధిగా మళ్ళీ వచ్చేస్తుంది అనమాట. అట్లా పేజ్ సెటపింగ్ చేసుకోవచ్చు. తర్వాత పేజ్కి బ్యాక్గ్రౌండ్ కావాలనుకుంటే సో ఇప్పుడు చూడండి బ్యాక్గ్రౌండ్ పెట్టుకోవచ్చు. మీరు ఇట్లా మీ కంప్యూటర్లో ఏదైనా ఇమేజెస్ ఉంటే వాటిని సెట్ చేసుకోవచ్చు, లేదంటే బింగ్ సెర్చ్లో చూసుకోవచ్చు, డ్రైవ్లో చూసుకోవచ్చు. బింగ్ సెర్చ్ అంటే ఇంకా నేరుగా మీకు కావాల్సింది సెర్చ్ చేసుకోవాలి, ఆ పర్టికులర్ ఇమేజ్ని తీసుకోవడం, ఇన్సర్ట్ బటన్ని ప్రెస్ చేస్తే అదేమవుతుందంటే మనకు ఇన్సర్ట్ అవుతుంది అనమాట ఈ రకంగా. ఓకే, సో ఇక్కడ డిలీట్ బ్యాక్గ్రౌండ్ అంటే మళ్ళీ ఏమవుతుందంటే బ్యాక్గ్రౌండ్ అనేది డిలీట్ అవ్వడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ప్రింట్ టైటిల్స్ అని చూడండి. సో ఇక్కడ ఈ ప్రింట్ టైటిల్స్ ఏంటంటే మీకు కావాల్సిన రోని కాలమ్స్ని ఓకే ఇది ఏదైనా ఉంటే ప్రింటింగ్లో రిపీట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు క్లిక్ చేసుకొని ఇక్కడ ప్రింట్ ఏరియా అని ఉంది కదా, క్లిక్ చేస్తున్నా, ఈ ఏరియాని ఒక్కటే ఇప్పుడు నేను ఇట్లాగా సెలెక్ట్ చేసుకున్నా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీనికి ఒక టైటిల్ పెట్టుకోవచ్చు. ఓకే, తర్వాత రో రిపీట్ టాప్ ఏది రిపీట్ కావాలా టాప్లో ఇప్పుడు దీనికి రిపీట్ చేసుకోవచ్చు ఇట్లాగా. ఓకేనా, మళ్ళీ ఇక చూడండి కాలం రిపీట్ కావాలనుకుంటే కాలం రిపీట్ పెట్టుకోవచ్చు. గ్రిడ్ లైన్స్ ఉండాలన్నా బ్లాక్ అండ్ వైట్లో ఉండాలన్నా ఇక్కడ సెట్ చేసుకుంటాం. ఇప్పుడు ఓకే బటన్ని ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే అది సెట్ అయిపోతుంది అనమాట. ఇట్లా ప్రింట్ టైటిల్స్ని సెట్ చేసుకోవచ్చు మనం. ఇక్కడ గ్రిడ్ లైన్స్ వద్దనుకుంటే ఇప్పుడు చూడండి గ్రిడ్ లైన్స్ తీసేసుకోవచ్చు. ఇట్లా ఇది ప్రింటింగ్ రిలేటెడ్ ఆప్షన్స్ అనమాట. పేజ్ సెటప్లోనే సీట్ ట్యాబ్లో వచ్చేస్తాయి. ఫస్ట్ అయితే మీకు
ఇది చాలా చాలా ఇంపార్టెంట్, దీన్ని అయితే బాగా ప్రాక్టీస్ చేయండి. ఇక స్కేల్ టు ఫిట్ కూడా అంతే, ఇది కూడా వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు వ్యూ గ్రిడ్ లైన్ ఉంది కదా, ఈ గ్రిడ్ లైన్స్ వచ్చేసి నాకు ఇక్కడ కనపడుతున్నాయి, వద్దు అనుకుంటే టిక్ మార్క్ తీసేస్తే కనపడవు, ఓన్లీ మీకు వైట్ పేజ్ వచ్చేస్తుంది. చూడండి, మళ్ళీ పెడితే ఈ టిక్ మార్క్ అనేది వచ్చేస్తుంది. ప్రింట్ ఆప్షన్స్ కూడా అంతే సేమ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి హెడ్డింగ్స్ వ్యూ ఉంది కదా, ఆ హెడ్డింగ్ వ్యూ వద్దనుకుంటే ఇక్కడ ఏబిసిడీలు 1 2 3లు ఉంటాయి కదా, అవి వెళ్ళిపోతాయి. ఓకేనా, అలా ప్రింట్ ఆప్షన్లో కూడా ఇట్లనే పెట్టుకోవచ్చు అనమాట. సీట్ ఆప్షన్ ట్యాబ్ మీద క్లిక్ చేస్తే ఇట్లా వచ్చేస్తుంది, ఇందాక మనం చూసుకున్నాం కదా అట్లా, రైట్. ఇక ఏదైనా షేప్స్ అనేది ఉన్నాయి అనుకోండి, లైక్ ఇప్పుడు మీరు ఇన్సర్ట్లోకి వెళ్తారు, ఏదో ఒక షేప్ తీసుకుంటాం, ఇల్లస్ట్రేషన్లోనే ఒక 2 3 షేప్స్ అయితే తీసుకుందాం. ఇదొక షేప్ తీసుకుందాం, మళ్ళీ ఇదొక షేప్ తీసుకుందాం. ఇట్లా షేప్స్ ఉంటాయి కదా, ఆ షేప్స్ని నేరుగా ఇప్పుడు చూడండి, మీరు బ్రింగ్ టు ఫార్వర్డ్, సెండ్ టు బ్యాక్ అని కొట్టేస్తే బ్యాక్ వెళ్ళిపోతుంది, బ్రింగ్ టు ఫ్రంట్ అంటే ఫ్రంట్కి వచ్చేస్తుంది, సెలెక్షన్ ప్యాన్ అంటే ఇక్కడ వచ్చేస్తుంది. ఓకే, సో అలైన్మెంట్ వాటిని రెండింటిని షిఫ్ట్ కీ పట్టుకొని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు అలైన్మెంట్ జరుగుతుంది. ఓకేనా, గ్రూప్ చేసుకోవచ్చు, రొటేట్ చేసుకోవచ్చు, ఇది ఆప్షన్స్ అనమాట. కాబట్టి మీరు వీటిని బాగా ప్రాక్టీస్ చేయండి పేజ్ లేఅవుట్లో. సో దీనికి రిలేటెడ్ టాపిక్ అర్థం కాకపోతే వీడియోని అయితే మళ్ళీ రిపీట్ చేయండి. ఇట్లాంటి అప్డేట్స్ కోసం అయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.